Hello everyone, welcome to Umesh Chandra Police Academy. Myself Aman Adimani, faculty cum director of Umesh Chandra Police Academy. రైట్ సో ఎనాలజీలో కొన్ని బ్యూటిఫుల్ క్వశ్చన్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎనాలజీ అలియాస్ పోలిక పరీక్ష దాంట్లో ఉన్న బ్యూటిఫుల్ క్వశ్చన్స్. సార్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అంటున్నారు, బ్యూటిఫుల్ అంటే ఏముంటాయి సార్ అంటే నార్మల్ క్వశ్చన్స్ కాదా? ఎస్, క్వశ్చన్స్ నార్మలే, కానీ దాంట్లో మనం సాల్వ్ చేసేటప్పుడు మనకు కొంచెం మంచి మంచి పాయింట్స్ వస్తాయి. ఓకే, ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎలాగా, ఎక్కడ నేర్చుకోవాలి అనే మంచి మంచి పాయింట్స్ కనబడతాయి. లెట్ us see the questions one by one. ఓకే రైట్. 14:9 is as 26 is to question mark. ఓకే, మా 14:9 is as 26 అనగానే దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయొచ్చు అంటే 14లో హాఫ్ ఎంత 7, కానీ అక్కడ ఎంత ఉంది 9 ఉంది, అంటే +2 చేస్తే సరిపోతుంది. 7 + 2 ఎంత 9. ఓకే, సరిపోయిందా లేదా? అంటే నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు 26లో కూడా హాఫ్ అంటే ఎంత మా 13, దాన్ని కూడా ఏం చేస్తాను +2, 13 + 2 అంటే ఎంత 15. ఉందా? లేదు. లేదు కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా, లాజిక్ని మార్చాలి. ఓకేనా, అంటే ఇప్పుడు లాజిక్ మార్చాలి అంటే సపోజ్ చూడండి, సో 14 కదా, డిజిట్స్ ఏంటమ్మా 4, 1, డిఫరెన్స్ ఎంత 3, ఆ 3ని స్క్వేర్ చేస్తే ఎంత 9, అంటే డిజిట్స్ని డిఫరెన్స్ కనుక్కొని నన్ను స్క్వేర్ చేయాలి. అంటే ఇప్పుడు 26 ఉందనుకోండి, డిజిట్స్ ఏంటి 6, 2, డిఫరెన్స్ ఎంత 4, అంటే 4ని స్క్వేర్ చేస్తే ఎంత 16, రైట్? సో 16 ఉందా లేదా? 16 ఉంది. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. అంటే క్వశ్చన్ చేసేటప్పుడు దాంట్లో ఒక లాజిక్ ట్రై చేయాలి, అది వర్కౌట్ కాకపోతే రెండో లాజిక్ కూడా ట్రై చేయాలి. ఓకేనా, అంటే ఎస్పెషల్గా నెంబర్ ఎనాలజీ అనేది ఒక లాజిక్ తోటే వచ్చేవి కాదు, మల్టిపుల్ లాజిక్స్తో వచ్చేవి. ఓకేనా రైట్, అంటే ఆప్షన్స్ ఓరియంటెడ్లో మనం చేయాలి. ఓకే రైట్, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. రైట్, గుడ్. కాన్బెర్రా ఆస్ట్రేలియా, ఒట్టావా. మా కాన్బెర్రాకి ఆస్ట్రేలియాకి రిలేషన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, కాన్బెర్రా అనేది ఆస్ట్రేలియాకి క్యాపిటల్ సిటీ కదా. రైట్, ఇప్పుడు నాకు ఒట్టావా అనేది ఏ కంట్రీ క్యాపిటల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒట్టావా ఇస్ ద క్యాపిటల్ ఫర్ కెనడా. దేనికమ్మా? కెనడాకి ఇది రాజధాని. కరెక్టేనా కాదా? రైట్, సో ఆన్సర్ ఏంటి అంటే కెనడా. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది, బాగానే ఉంది. సో మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ స్టార్ట్ మీకు ఎవరైనా రూల్ పెట్టారా? పెట్టలేదు. సో ఈ క్వశ్చన్ చూడగానే ఎస్పెషల్లీ వర్డ్ ఎనాలజీ మనం ఏం చేయాలి అంటే, ఓకే సో వర్డ్ ఎనాలజీలో రిమైనింగ్ అంటే ఈ బేస్లో ఇంకా ఏం క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు ఇది కంట్రీస్ క్యాపిటల్స్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్లో ఉన్న వాటిని చూద్దాం. ఓకే, రష్యా క్యాపిటల్ ఏంటి? మోస్కో కాదమ్మా, జాగ్రత్తగా వినాలి, మాస్కో. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఇది న్యూస్లో బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అమెరికా రాజధాని ఏంటి? ఇది బాగా చాలా మంది తెలుసు, న్యూయార్క్ కాదమ్మా, వాషింగ్టన్ డీసీ. అవునా కాదా? ఇది కూడా న్యూస్లో ఉంటుంది, పైగా ఇరాన్ తోటి యుద్ధం ఆలోచనలు గట్టిగా చేసింది కూడా కాబట్టి ఓకే ఇది కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. జర్మనీ అంటే ఏంటమ్మా, సో దాని రాజధాని ఏంటి? బెర్లిన్ సిటీ. అవునా కాదా? ఇలా ఒక్కొక్క కంట్రీ దాని క్యాపిటల్. ఇప్పుడు ఇవే కాదు, ఈ క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే రిమైనింగ్ కంట్రీస్. ఓకే, ఇప్పుడు నేపాల్ ఉంది కాఠ్మండు, చైనా ఉంది వాట్ వి సే బీజింగ్, ఓకే జపాన్ ఉంది టోక్యో, లేకపోతే అలియాస్ పాకిస్తాన్ ఉంది ఇస్లామాబాద్. ఓకే, అంటే ఇలా ఒక్కొక్క కంట్రీ పేరు చెప్పుకోవడం, వాటి క్యాపిటల్స్ ఏంటి ఓకే అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి సెల్ఫ్గా. అంటే ఈ క్వశ్చన్ చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసింది యాహూ అనుకుంటే ఓ జాంతానే. ఓకేనా, దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ అన్నీ కూడా చేయాలి. సో ఇప్పుడు మన క్లాస్ రూమ్లో ఎనాలజీ చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలా రిమైనింగ్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో ఒకసారి ఫోబియా వచ్చిందంటే రకరకాల ఫోబియాస్ ఏముంటాయి, ఆ ఫోబియాలకు మీనింగ్ ఏంటి, ఆప్షన్స్లో ఉన్న అన్నిటికీ కూడా మీనింగ్లు చెప్పడం ఎట్సెట్రా ఎట్సెట్రా. అంటే నేర్చుకోవడం అంటే ఏదో గుడ్డెదో చేలో పడిపోయినట్టు కాదు, లేదంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే సరిపోదమ్మా, దాని చుట్టుపక్కల అన్నీ కూడా చెప్పగలగాలి, సక్సెస్ వైపు మిమ్మల్ని తీసుకెళ్ళగలగాలి. ఓకేనా రైట్. 61:121 ఈజ్ యాజ్ (337). ఈ క్వశ్చన్ చూడగానే జనాలకు వచ్చే ఐడియా ఏంటంటే సార్ 61ని డబల్ చేస్తే 122, -1 చేస్తే 121. ఎస్ అంటే వెంటనే ఏం చేస్తారంటే క్వశ్చన్ మార్క్ని కూడా డబల్ చేసి -1 చేస్తే 337. అమ్మ నాకు ఆన్సర్ ఏంటో తెలుసు, ప్రొసీజర్ ఏంటో తెలుసు, నేను అది చెప్పట్లా, ఒక స్టూడెంట్గా ఎలా ఆలోచించగలగాలో చెప్తున్నాను. ఓకేనా రైట్, జాగ్రత్త చూడండి. సో ఈ -1 ఇటు పంపిస్తే +1 కదా, అంటే క్వశ్చన్ మార్క్ ఇంటూ 2 అంటే -1 ఇటు వస్తే +1 కాబట్టి 338. 2తో క్యాన్సిల్ చేద్దామా? ఓకే 169 ఉందేమో అని వెతుకుతాం, లేదు. లేకపోయినప్పుడు మనం ఏం చేస్తారంటే అంటే మనం ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే మళ్ళీ ఏమన్నా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసామని వెతుకుతారు. వెల్ అది రాకపోతే డిసప్పాయింట్ అవుతారు. అవ్వకూడదు, లాజిక్ మార్చేయండి. చూడండి వాడు ఏమి ఇచ్చాడు, 61:121 ఈజ్ యాజ్ (337). అవునా, అసలు దీంట్లో బ్యూటీ ఏంటో తెలుసా? జాగ్రత్తగా చేయండి అమ్మా. 61 అంటే 4 క్యూబ్ దగ్గరలో ఉంది, 121 అంటే 5 క్యూబ్ దగ్గరలో ఉంది, 337 అంటే 7 క్యూబ్ దగ్గరలో ఉంది. అది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి.
సో 61 అంటే 4 క్యూబ్ కన్నా ఎంత తక్కువ? 3 తక్కువ. అవునా? 121 అంటే 5 క్యూబ్ కన్నా ఎంత తక్కువ? 4 తక్కువ. ఇప్పుడు నాకు లాజిక్ అర్థమైంది. ఏంటో తెలుసా? సార్ ఇది ఏదైతే క్యూబ్ అయిందో దాని ప్రీవియస్ నెంబర్‌ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను నేను. అంటే 4 క్యూబ్ అయితే దానికన్నా ప్రీవియస్ నెంబర్ అంటే 3ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 5 క్యూబ్ అయితే దానికన్నా ప్రీవియస్ నెంబర్ అంటే 1 సబ్ట్రాక్ట్ చేసి 4 సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అవునా కాదా? 1 తీసేసి. అంటే ఇప్పుడు 7 క్యూబ్ కదా! -6 సరిపోయిందో లేదో వెరిఫై చేద్దామా? 7 క్యూబ్ ఎంత? 343. -6 చేస్తే ఎగ్జాక్ట్‌గా 337 సరిపోయింది. అవునా కాదా? ఓకే. ఇది 5 అయితే ఇది 4. అంటే 7 అయితే ఇది ఏమవ్వాలి? 6. 6 క్యూబ్ మైనస్ 6 కన్నా ఒకటి తక్కువ. అంటే ఎవరమ్మా? 5. ఓకే. 6 క్యూబ్ అంటే 216 లోంచి 5 తీసేస్తే ఆన్సర్ ఎంతమ్మా? 211. అంటే ఎన్నో ఆప్షన్ మనకి? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అంటే క్వెషన్‌ని ఇలాంటి క్వెషన్‌లు ఎగ్జామినర్ దేనికి ఇస్తాడంటే మేజర్‌గా ట్రాప్ చేయడానికి ఇస్తాడు మనల్ని. ఓకేనా? సో వాట్ వి సే చూడగానే స్టూడెంట్ అటు వెళ్ళిపోతాడు. అటు వెళ్ళిపోగానే ఆన్సర్ రాదు. ఆ ఆన్సర్ రాగానే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. బిందాస్‌గా. ఎందుకంటే నీ టైం వేస్ట్ అయింది. ఓకే. ఎగ్జామినర్ పేపర్ సెట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుందమ్మా. ఏంటంటే ఓకే 10 లక్షల మంది అప్లై చేశారు. లాస్ట్ టైమ్ 9.5 లక్షల మంది కానిస్టేబుల్ అప్లై చేశారు. కానీ జాబ్ ఎంతమందికి వచ్చింది? 17,000 మందికి మాత్రమే వచ్చింది సుమారుగా. అవునా? 18,000 మందికి వచ్చింది. మరి వాడు ఎక్కువ మంది జాబ్ ఇచ్చాడా? తక్కువ మంది జాబ్ ఇచ్చాడా? అప్లై చేసిందేమో 9.5 లక్షల. జాబ్ ఇచ్చిందేమో 18,000. అంటే ఎక్కువ మంది రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయాలి కాబట్టి వాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి క్వెషన్‌లో కూడా స్టూడెంట్ టైం ఎలా కిల్ చేయాలి? స్టూడెంట్‌కి రాంగ్ ఆన్సర్ వైపు ఎలా తీసుకెళ్ళాలి? ఓకే. అనేది ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే. సో ఇది ట్రాప్ అంతే. జస్ట్ హనీ ట్రాప్ లాగా ఇది క్వెషన్ ట్రాప్. ఓకేనా? ఇలా ఇప్పుడు మనం ఒక పాయింట్ తీసుకుంటే దాన్ని పర్ఫెక్ట్‌గా ఎలా నేర్చుకోవాలి? ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి? లేకపోతే ఎన్ని రకాలుగా థింక్ చేయొచ్చు? స్టూడెంట్ డిసప్పాయింట్ ఎక్కడ అవుతాడు? అక్కడ అవ్వకుండా మనం ఏం చేయాలా? అన్నీ నేర్చుకోవాలనుకుంటే యూ హావ్ టు అటెండ్ ద క్లాసెస్ అట్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. డు యూ హావ్ ఎనీ అదర్ ఆప్షన్? Okay, right. So this is one important point that you have to know about Umesh Chandra Police Academy. అమ్మ మనకి ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ ఉంటుంది. ఓకే. కమింగ్ మండే 30th జూన్ కూడా న్యూ బ్యాచ్ ఉంటుంది. ఓకే. యూ బెటర్ కమ్ అండ్ జాయిన్ ద క్లాసెస్. ఓకే. యూ విల్ గెట్ ఇమీడియట్లీ ఏ పోలీస్ జాబ్. ఓకేనా? మీకు కావాలనుకుంటే ఇమీడియట్గా వచ్చేయచ్చు. 14:9 ఈజ్ యాజ్ 26 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ నాకు చెప్పా కదా. ఓకే. ఇప్పుడు 14:9 అనగానే నాకేం చెప్పామమ్మా? 14 కదా! అంటే డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 4 - 1 3 కదా! ఓకే. 3 అనగానే మనకి 3 స్క్వేర్ చేస్తే 9 వచ్చింది. అది అక్కడ ఉంది. 26 ఉంది. 26 అంటే 6 డిఫరెన్స్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత అంటే 4. దాన్ని స్క్వేర్ చేస్తే 16. అది ఉందా? లేదు. అది లేదు కాబట్టి లాజిక్ మార్చు. అది లేదు కాబట్టి లాజిక్ మారుస్తున్నా. లాజిక్ మారిస్తే నాకేం కనపడింది అంటే 14లో హాఫ్ ఎంత? 7. 7కి 2 యాడ్ చేస్తా. ఎంత వచ్చింది? 9. అంటే 26ని కూడా హాఫ్ చేస్తా. ఎంత? 13. దానికి కూడా +2 చేస్తా. ఎంత? 15. ఉందా లేదా? ఉంది. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. మనకి రీజనింగ్ బుక్ కూడా పబ్లిష్ చేసామమ్మా. ఓకే. బిట్ బ్యాంక్ పబ్లిష్ చేసాం. ద బెస్ట్ క్వాలిటీ. ఓకే. సో దాంట్లో ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందనుకోమ్మా. ఒక క్వశ్చన్‌కి 2 లాజిక్స్ ఉన్నాయి కదా! 2 ఆన్సర్స్ ఉన్నాయి కదా! ఆ 2 ఆన్సర్స్ నేను పక్కన వేస్తే స్టూడెంట్స్ అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఒక క్వశ్చన్ అక్కడ ఇంకో క్వశ్చన్ గ్యాప్ ఇచ్చి ఇంకో చోట ఇస్తా. ఇప్పుడు ఇచ్చాను చూసారా? ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ గ్యాప్ ఇచ్చి అలా ఇస్తా. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఓకే. అక్కడ అలా ఆలోచించుంటాం. ఈడికొసరికి మళ్ళీ మారిపోవాలి మన మైండ్. ఓకేనా? అంటే అలా స్విచ్ ఉండాలి. ఎగ్జామ్‌లో కూడా అలాగే మనకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 8:24 ఈజ్ యాజ్ క్వెషన్ మార్క్ ఈస్ టు 32. మళ్ళీ ఇదొక ట్రాప్ అమ్మా. ఎందుకంటే చూడగానే జనాలు ఏం చేస్తారంటే సార్ ఇక్కడ నుంచి ఇక్కడ సార్ కరెక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. 3 సరిపోయింది చూసారా? 8th టేబుల్ వస్తే సార్ ఆన్సర్ అయిపోయినట్టే అని ఫీల్ అవుతారు. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 3 చేస్తే వస్తుంది అనుకుంటారమ్మా. ఓకే. క్వెషన్ మార్క్ 3 32 రాస్తారమ్మా. ఇంతవరకు బానే ఉంటుంది. 3 ఇటు పంపిస్తే బై 3 రాస్తారు బానే ఉంటుంది. 3 కొట్టేస్తే మాత్రం గోపు గుయ్యమంటుంది. కొట్టారు కదా! రైట్. 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందంటే 10.66 వస్తుంది. ఒక డెసిమల్ వచ్చినప్పుడే మనం డిసప్పాయింట్ అవుతాం. ఆప్షన్స్‌లోనేమో డెసిమల్ లేకుండా 10 ఒకటే ఉంది. పెట్టేద్దామా? వద్దా? డైలమా. ఏముంది 10.6 కదా! ఆడు అప్రాక్సిమేట్ ఇచ్చుంటాడు. పాపం ఎగ్జామ్‌లో తప్పించాడేమోలే అనే ఫీల్‌లో పెట్టేస్తారు. బట్ దట్ ఈస్ నాట్. దట్ ఈస్ నాట్. ఓకే. క్వెషన్ ఇచ్చాడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8:24 ఈజ్ యాజ్ క్వెషన్ మార్క్ ఈస్ టు 32. అవునా? 2, 4 ఉన్నాయి కదా! ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 × 4 8. అవునా కాదా? 2 × 4 ఎంతమ్మా? 8. అంటే 32 ఉంది కదా! డిజిట్స్ ఎంత? 3, 2 మల్టిప్లై చేస్తే ఎంత? 3 2s are 6. అంటే ఆన్సర్ ఎంత అంటే 6 ఉందేమో చూడండి చక్కగా. ఉంది. చాలా మంది ట్రాప్‌లో పట్టి 10 పెట్టేస్తారమ్మా. ఆన్సర్ ఏంటి అంటే 6 ఇస్ ద ఆన్సర్. అండర్‌స్టూడ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే ఇలా ట్రాప్ చేస్తాడు ఎగ్జామినర్ మనల్ని. ఓకేనా? మన మైండ్ సెట్‌ని వాడు గ్రాబ్ చేస్తాడు. మన అటెన్షన్ డ్రా చేస్తాడు. డ్రా చేసి మనం వెళ్ళిపోయామనుకో పోయినట్టే. బీ కేర్‌ఫుల్ విత్ ఇట్. ఓకే. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. 9:8 ఈజ్ యాజ్ 16 క్వెషన్ మార్క్. 9:8 ఈజ్ యాజ్ 16 క్వెషన్ మార్క్. 2 సార్లు ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేస్తే. మనకు డౌట్ వచ్చుద్ది. సార్ 2 సార్లు ఎందుకు ఇచ్చారు? ఓకే. ఇందాక చెప్పా కదా! ఓకే. ఒక క్వెషన్ రకరకాలుగా ఇవ్వచ్చు. దాన్ని మనం ఎలా ఆలోచించొచ్చు అనేది. ఓకే. ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. 9 అంటే 3 స్క్వేర్. 8 అంటే 2 క్యూబ్. అవునా కాదా? రైట్. ఇప్పుడు 16 అంటే ఏమవుతుంది? ఇది స్క్వేర్ కదా! ఇది కూడా స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్.
ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే బేస్ ఏమో ప్రీవియస్ నెంబర్కి వెళ్ళింది, 3 కాస్త 2 అయింది కదా, అంటే 1 తగ్గిందా లేదా, అంటే 4ని కూడా 1 తగ్గిస్తే 3. ఓకే, మరి పవర్ చూడండి, పవర్ ఓకే 2 కాస్త 3 అయింది, అంటే 1 పెరిగింది, అంటే ఇక్కడ కూడా 1 పెంచితే 2 కాస్త 1 పెంచితే 3. 3 క్యూబ్ అంటే ఎంత 27, అంటే ఎన్నో ఆప్షన్, మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. వెరీ గుడ్, సింపుల్ లాజిక్. రైట్, సో ఈ క్వశ్చన్ చూడగానే ఈ ఐడియా వస్తుందేమో చాలా మందికి. రాని ఐడియా ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా. 9 అంటే 3 స్క్వేర్, 8 అంటే 2 క్యూబ్, అవునా కాదా, అంతవరకు బాగానే ఉంది. కానీ బ్యూటీ ఏంటో తెలుసా ఇక్కడ, సార్ ఈ 3, 2 అనేవి ఇంటర్చేంజ్ అయ్యాయి, మీరు అబ్జర్వ్ చేశారా? 3, 2 ఇంటర్చేంజ్ అయితే 2 క్యూబ్ అయినా కాదా? వావ్, సూపర్. అంటే ఇప్పుడు 16 అంటే ఏం రాసుకుంటాం, 4 స్క్వేర్ రాసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, బేస్ని పవర్ని ఇంటర్చేంజ్ చేయాలి కదా. ఓకే, ఇంటర్చేంజ్ చేసా, అంటే ఏమైంది, 2 పవర్ 4 అయింది. 2 పవర్ 4 అంటే ఎంత, 16 ఉందేమో చూడండి, ఉంది. సార్ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, సార్ నాకు 2 ఐడియాలు వచ్చే ఎగ్జామ్లో ఏం చేయమంటారు? 2 ఐడియాలు వస్తే ఎగ్జామినర్ ఏం పిచ్చోడు కాదు కదా, ఏ ఆప్షన్ అయితే నీకు ఉంటుందో దాన్ని బట్టి ఆన్సర్ చెప్పాలి. నువ్వు ఈ క్వశ్చన్కి అంటే ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అది ట్రై చేస్తే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 27 వస్తుంది. ఆ 27 ఇందులో ఉందా, లేదు. ఓకే, నియర్ బై 25 ఉంది. సార్ 27 కదా, అటు పొరపాటున 2 తీసేసి 1 టైప్ చేశాడేమో, టైపింగ్ మిస్టేక్ ఏమో అని ఎగ్జామినర్ మీద జాలిపడదు, ఆ తర్వాత మీరు జాలిపడాల్సి వస్తుంది. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి తెలుసా, సో నువ్వు ఆ లాజిక్ మార్చి మళ్ళీ ఈ లాజిక్ వచ్చి 16 పెట్టాలి. ఒకవేళ ఈ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకో, నువ్వు ఈ లాజిక్ ట్రై చేసిన 16 లేదుగా, అందులో లేదు కాబట్టి లాజిక్ మార్చుకొని మళ్ళీ దీనిలోకి వచ్చి 27 చేయాల్సిందే. ఓకేనా మై డియర్ పర్సనల్స్, అందుకనే నెంబర్ అనాలజీ ఎస్పెషల్గా ఆప్షన్స్ ఓరియంటెడ్లో ఉంటుంది. ఓకే రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్, 16:56 ఈజ్ యాజ్ 32 క్వశ్చన్ మార్క్. రైట్, జాగ్రత్త చూడమ్మా, 16:56 కదా, మా 16లో హాఫ్ ఎంతో చెప్పండి ఒకసారి, 8. అవునా, మీరు క్వశ్చన్ని డైరెక్ట్గా వినకూడదు, పాస్ చేసుకుని మీరు చేసుకోవాలి. ఓకేనా, 8, కానీ అక్కడ ఎంత ఉంది, 56 ఉంది, అంటే 7తో మల్టిప్లై చేస్తే 56 వచ్చిందనమాట. ఓకే, అంటే ఇప్పుడు 32ని కూడా ఏం చేద్దాం, హాఫ్ చేద్దాం. 32లో హాఫ్ ఎంత, హాఫ్ అంటే మీరు అనుకున్న హాఫ్ కాదు, జాగ్రత్తగా వినాలి, 16, అవునా కాదా. ఇప్పుడు ఏం చేద్దాం, 16 కూడా ఇందాక ఇంటూ 7 చేసావు కదా, ఇప్పుడు కూడా ఇంటూ 7 చేస్తా. 16 into 7 ఎంత, టేబుల్స్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది, 1, 1, 2. సో ఉందా, ఉంది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్, సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. రైట్, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఇంకొక బ్యూటిఫుల్ లాజిక్ కూడా ఉంది. ఓకేనా, మా 16లో హాఫ్ ఎంత, 8, ఇంతవరకు బాగానే ఉంది. నేను 8ని దేంతో మల్టిప్లై చేశాను తెలుసా, దాని ప్రీవియస్ నెంబర్ తోటి, 8కి ప్రీవియస్ నెంబర్తో మల్టిప్లై చేశా, అవునా కాదు. 8 7 సార్ ఎంత వచ్చింది, 56, సూపర్బ్. ఇప్పుడు 32 కూడా ఏం చేస్తాను, హాఫ్ చేస్తాను, అంటే ఎంత, 16. ఇందాక నువ్వు ప్రీవియస్ నెంబర్తో చేసావుగా, అంటే ఇప్పుడు కూడా ఏం చేయాలి, ప్రీవియస్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 16కి ప్రీవియస్ నెంబర్ ఎంత, 15. 16 into 15 ఎంత, 240. ఓకే, సో 240 ఉందా, లేదు కాబట్టి ఆన్సర్ అదే. అర్థమైందా? సో అంటే ఇప్పుడు 2 లాజిక్స్ ఉన్నాయి. మనం క్లాస్లో నేర్చుకునేటప్పుడు కూడా, సో నా క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఉంది కాబట్టి ఒక్క లాజిక్ చెప్పి వెళ్ళిపోయాను అనుకో, ఎగ్జామ్లో ఈ లాజిక్ ఇచ్చాడు అనుకో, ఈ ఆన్సర్ ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వు ఎగిరిపోతావు. కాబట్టి నేను క్లాస్లో చెప్పేటప్పుడు కూడా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నీ చెప్తా, ఫర్ షూర్ చెప్తా. సో దట్ ఏమవుతుంది, మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకేనా మై డియర్ పర్సనల్స్. రైట్ అమ్మా, మన ఉమేష్ చంద్ర ప్రత్యేకత ఏంటి అంటే, వీ విల్ నెవర్ కాంప్రమైజ్ అట్ టీచింగ్. అంటే కంటెంట్ డెలివర్ చేయడంలో, ద బెస్ట్ కంటెంట్ డెలివర్ చేయడంలో ఓకే 80% కాంప్రమైజ్ లేదు. ఓకే, సో మన సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అంజబాబు సార్ కావచ్చు, లేకపోతే రీసెంట్గా జాయిన్ అయిన డైరెక్టర్ నేను కావచ్చు, లేకపోతే మన ఫ్యాకల్టీస్ కావచ్చు. ఓకే, ఎవరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరము. ఓకే, టీచ్ చేయాలి అనుకుంటే ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ మనం ఇస్తాము, ఎన్ని అవర్స్ చెప్పగలము అన్ని అవర్స్ స్టూడెంట్స్ న్యాయం చేసేందుకు వాళ్ళు చెప్తారు. ఓకేనా, అంటే మనకు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఇలా జాయిన్ అయ్యేటప్పుడు సార్ ఇక్కడైతే మీరు ఎంత అన్నారు, వాళ్ళైతే 1000 రూపాయలు తక్కువ ఇస్తున్నారు సార్, మీరు 1000 రూపాయలు తక్కువ ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. లేదా వాళ్ళు తక్కువ ఇస్తున్నారు కదా అంటే వెళ్ళిపోతారు కొంతమంది స్టూడెంట్స్. నేను వద్దంటాను, ఎందుకో తెలుసా, నీకు 1000 రూపాయల్లో నీ భవిష్యత్తు మారిపోతుంది. ఒకసారి జాబ్ వస్తే 1000 రూపాయలు ఎంత అవుతుంది చెప్పు, ఒకసారి హోటల్కి వెళ్ళి ఇచ్చే బిల్ అవుతుందా? ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఎస్ఐఓ కానిస్టేబుల్ అయిపోయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్తో పార్టీ ఇస్తే 1000 రూపాయలు సరిపోతుందా నీకు? అంటే ఒక పార్టీ కూడా సరిపోదు 1000 రూపాయల కోసం నువ్వు ఆలోచించుకుంటే ఎలా? ఇది నీ భవిష్యత్తు. సబ్జెక్ట్ ఎక్కడ చెప్తారో అక్కడ జాయిన్ అయిపో. ఓకే, సో అంటే నేను ఉమేష్ చంద్రకే రా నేనే చెప్తాను కాదు, ఫస్ట్ నువ్వు వెరిఫై ద సబ్జెక్ట్. యూట్యూబ్ క్లాసెస్ చూడు మనవి. ఓకే, అందరు ఫ్యాకల్టీలు యూట్యూబ్ క్లాసెస్ ఉన్నాయి, చూస్తే వాట్ ఈస్ ద క్వాలిటీ దట్ వీఆర్ ప్రొవైడింగ్ అనేది నీకు తెలుస్తుంది. ఓకే, కంపేర్ విత్ అదర్స్, నో ప్రాబ్లం. ఓకే, సో ఎందుకంటే ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ వీఆర్ ద లీడర్స్ ఇన్ ద మార్కెట్. మనం లీడర్స్. ఓకే, సో మన ఆర్గనైజేషన్ ఇది. ఓకే రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, మా పీకాక్ ఇండియా బేర్. ఓకే, మా పీకాక్కి ఇండియాకి సంబంధం ఏంటి? నేషనల్ బర్డ్, అవునా కాదా? ఓకే, నేషనల్ బర్డ్. ఓకే, మా బేర్ అమ్మ, ఇది బీర్ కాదు, మీరు అనుకునే బీర్ బాటిల్ కాదు. ఓకేనా, బేర్ అంటే ఏంటి? ఎలుగుబంటి, అవునా కాదా? బేర్ అనేది దేనికి నేషనల్ యానిమల్?
సార్ ఇక్కడ బర్డ్ ఇచ్చాడు కదా, అవును ఇక్కడ కూడా బర్డ్ ఇస్తే నేను ఆనందించేవాడిని, ఇవ్వలేదు వాడు యానిమల్ ఇచ్చాడు కాబట్టి నేను అది ఏ నేషనల్ యానిమల్లో చెప్తా. ఓకేనా. మా బేర్ ఇస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ రష్యా. దేనికమ్మా? రష్యాకి నేషనల్ యానిమల్. ఇంకా కరెక్ట్గా మాడితే పోలార్ బేర్. ఇంకా పర్ఫెక్ట్గా మాడితే బ్రౌన్ పోలార్ బేర్ ఇస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ రష్యా. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇంకా ఏమున్నాయి? ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఓకే. ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్. ఇందాక చెప్పా వర్డ్ ఎనాలజీ అంటే ఏం చేయాలని చెప్పాను. క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకుంటే సరిపోదు, అన్ని ఆప్షన్స్ గురించి కూడా స్టడీ చేయాలి, అవునా కాదా? రైట్, ఆస్ట్రేలియా అన్నాడు. ఆస్ట్రేలియా అంటే ఏంటి? క్యాంగరూ అని చాలా మంది తెలుసు, ఎందుకంటే క్రికెట్ ఆడేవాళ్ళు అయితే కంగారూలు వచ్చారు అని రాస్తుంటారు న్యూస్ పేపర్లో. ఓకే. అమెరికా అంటే చాలా మందికి అమెరికా నేషనల్ యానిమల్ అనగానే యానిమల్ కదా అని ఆలోచిస్తారు, కానీ వాళ్ళు బాల్డ్ ఈగల్ అంటే అది బర్డ్ కదా, బాల్డ్ ఈగల్ని నేషనల్ యానిమల్గా కన్సిడర్ చేస్తారు. బాల్డ్ ఈగల్తో పాటు అమెరికన్ బైసన్ కూడా చెప్పుకోవచ్చు, అంటే అమెరికా దున్నపోతు. ఓకేనా, అది దాని నేషనల్ యానిమల్. ఓకే, మేజర్గా అయితే బాల్డ్ ఈగల్. ఇంగ్లాండ్కి వచ్చేసరికి ఇంగ్లాండ్ ఏంటమ్మా నేషనల్ యానిమల్? ఓకే, లయన్ ఇస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇంగ్లాండ్. ఓకేనా. రైట్. సో అలా రిమైనింగ్ ఇప్పుడు ఇది నేర్చుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్లోకి వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తారు? ఇందాక నువ్వు క్యాపిటల్స్ అన్నావు కదా. ఓకే, వెంటనే ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి? కాన్బెర్రా. అమెరికా క్యాపిటల్ ఏంటి? వాట్ వి సే అమెరికా కదా. ఓకే, వాషింగ్టన్ డీసీ. ఓకే, రష్యా క్యాపిటల్ ఏంటి? మూస్కో అలియాస్ మాస్కో. ఇంగ్లాండ్కి ఏంటి? లండన్, అవునా కాదా? ఓకే, నెక్స్ట్ సార్ వీటితో పాటు కరెన్సీస్ కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, ఆస్ట్రేలియా కరెన్సీ ఏంటి? ఆస్ట్రేలియన్ డాలర్. ఓకే, అమెరికా కరెన్సీ ఏంటి? అమెరికన్ డాలర్ ఆర్ డాలర్ సింప్లీ. ఓకే, రష్యా కరెన్సీ ఏంటి? రూబెల్స్. ఓకే, ఇంగ్లాండ్ కరెన్సీ ఏంటి? సార్ అది యూరోపియన్ యూనియన్లో ఉన్నప్పుడు యూరో, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లేదుగా, బ్రెగ్జిట్ అన్నాం కదా, బ్రెజిల్ ఎగ్జిట్. సార్ బ్రెజిల్ కాదు, బ్రిటన్ ఎగ్జిట్. ఓకే, ఎప్పుడైతే అది ఎగ్జిట్ అయిపోయిందో మళ్ళీ దాని పాత కరెన్సీ పౌండ్ వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు ఇంగ్లాండ్ కరెన్సీ ఏంటి? పౌండ్. అంటే ఆ క్వశ్చన్ చూడగానే రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేయాలి. ఓకేనా మై డియర్ పర్సనల్స్. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మా పా, క్యాట్, హూఫ్. ఓకే, మా పా అంటే మీకు ఇవి కొంచెం డేంజరస్ వర్డ్స్, ఎందుకంటే ఇప్పుడు పాని తెలుగులో రాస్తే హూఫ్ని తెలుగులో రాస్తే మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి. అందుకని చాలాసార్లు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే కావాలని వాటిని యాన్సర్స్గా తెలుగులో రాసేస్తాడు. చూడండి ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయాలి. మా పా అంటే ఒరిజినల్ వర్డ్ పంజా. ఓకేనా, జాగ్రత్తగా వినాలి. పా అంటే ఏంటి? పంజా. ఓకే, మా పంజా అంటే ఓకే మనకి పిల్లి వాటన్నిటికి ఉంటుంది కదా. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇలా ఉంటుంది కదా, అదేగా పంజా. అవి దేని ఉంటాయి ఒకసారి గుర్తుంచుకోండి. పిల్లికి ఉంటుంది, సింహంకి ఉంటుంది, పులికి ఉంటుంది, చిరుత పులికి ఉంటుంది, వాటన్నిటికీ ఉంటుంది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ స్పీకింగ్ మన వాడు వేసే క్యాట్ ఫ్యామిలీ మొత్తానికి ఉంటుంది. క్యాట్ ఫ్యామిలీ ఇదేం సార్ కొత్తగా చెప్తున్నారు అంటే మీకు పిల్లులు వాటి ఫ్యామిలీ గురించి కూడా తెలుసా? అవును తెలుసు. పిల్లి క్యాట్, చిరుతపులి, లయన్, టైగర్ ఇవన్నీ కూడా క్యాట్ ఫ్యామిలీ. మరి డాగ్ ఫ్యామిలీ ఏంటి? డాగ్, ఫాక్స్, హైనాస్, లేకపోతే వోల్ఫ్ అంటాం కదా తోడేలు, ఇవన్నీ కూడా డాగ్ ఫ్యామిలీ. ఓకేనా. రైట్, గుడ్. సో ఈ పా అనేది పిల్లి ఫ్యామిలీ మొత్తానికి ఉంటుందమ్మా. హూఫ్ అని తెలుగులో అయితే గిట్ట అంటాం. గిట్ట అనేది దేని పాదం మనం అబ్జర్వ్ చేస్తే గిట్ట దేనికి ఉంటుంది చెప్పండి? గుర్రాలకు ఉంటుంది. ఆవులు, గేదెలు, ఎద్దులు లేకపోతే వాటికి ఉంటుంది, అవునా కాదా? అంటే ఉన్న వాటిలో ఆన్సర్ అంటమ్మా హార్స్, గుర్రం. సార్ నేను చెప్పా కదా ఈ ఒక్కటే కాదు అన్ని చదువుకోవాలని. సార్ షీప్, జాగ్రత్తగా వినండి. హార్సు, ఆక్సు లేకపోతే బఫెలో లేకపోతే కవ్వు లేకపోతే షీప్ కూడా పెట్టచ్చు. ఎందుకంటే షీప్ ఫుట్ కూడా మనకు హూఫ్ లానే ఉంటుంది. ఓకేనా. సో హూఫ్ లానే ఉంటుంది కానీ హూఫ్ కాదు. ఓకే, ఎందుకంటే గిట్ట అంటే మీకు తెలుసు గట్టిగా ఉంటుంది, ఒక హార్ష్ షూ అంటాం కదా, ఈ షేప్లో ఇలా ఉన్నట్టు ఉంటుంది ఏదో. ఓకే, సో అలా ఉంటుంది. సో షీప్ ఆర్ ల్యాంబ్, ల్యాంబ్ అన్నా షీప్ అన్నా గొర్రె లేదా మేక అవి కదా, వాటికి ఇలా కట్ అయి ఉంటుంది అదే. ఓకే, దీన్ని కూడా అనొచ్చు, కానీ దానికి ఏమవుతుందంటే అక్కడ కొంచెం మజిల్ యాడ్ ఉండడం వల్ల దీనికి పర్ఫెక్ట్ వర్డ్ ఏంటంటే ల్యాంబ్ ఆర్ షీప్కి ట్రాటర్స్ అంటామమ్మా. అంటామమ్మా ట్రాటర్స్ ఇస్ అ పర్ఫెక్ట్ వర్డ్ ఫర్ షీప్ ఆర్ ల్యాంబ్ ఫుట్. ఓకేనా, ట్రాటర్స్. సో అలాగే ఎలిఫెంట్ ఫుట్ని ఏమంటాం అంటే ఫుట్ అనే పిలుస్తాం. ఎలిఫెంట్ ఫుట్ని ఏమని పిలుస్తామమ్మా? లఫుట్ కదా, జాగ్రత్తగా వినాలి, ఫుట్. ఓకేనా. రైట్, లయన్ ఫుట్. లయన్ ఇందాక చెప్పాక క్యాట్ ఫ్యామిలీ అని, కాబట్టి దాన్ని కూడా ఏమని పిలవాలి? పా లేదా పంజా అనే పిలవాలి. ఓకేనా. ఇలా ఒకటి తెలిస్తే మిగిలిన వాటిని కూడా మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇదిగోండి ఇక్కడ చూపించాను బొమ్మలు చూడండి. పా, క్యాట్, హూఫ్ అంటే. ఓకేనా. సో పా అంటే ఏంటి? ఇదిగో పిల్లి పాదం కనబడుతుందా, అదే లయన్కి కూడా. ఓకే, నెక్స్ట్ వన్ హూఫ్ అంటే గిట్ట. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది గిట్టలు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకో ఇది ల్యాంబ్కి ఉండే ట్రాటర్స్. చూడండి మధ్యలో కట్ వచ్చిందా లేదా. అండ్ ఈ బాటమ్ పార్ట్ మాత్రమే అది గోర్లు అనుకోవాలో లేకపోతే పాదం గిట్ట అనుకోవాలో తెలియదు, కానీ రిమైనింగ్ అంతా ఇలా సాఫ్ట్ పార్ట్ ఉంటుంది, అవునా కదా, మజిల్ లాగా. ఓకే, కాబట్టి దీన్ని ట్రాటర్స్ అంటారు. ఇది ఎలిఫెంట్ ఫుట్ని ఫుట్ అనే అంటారు. ఓకేనా. సో జస్ట్ ఒక ఇమేజ్ అయితే మీకు బాగా అర్థమవుతుందండి. రైట్, సో హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ పర్సనల్స్. సో అంటే దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ.
ఓకే, మనకి ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ ఉంటుందమ్మా. ఓకే, కమింగ్ మండే 30th కూడా మనకి న్యూ బ్యాచ్ ఉంది, 30th జూన్ కూడా. ఓకే, డోంట్ మిస్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు, ఇది మీ భవిష్యత్తు. ఓకే, సో వన్స్ మనం ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు చాలామంది చేసే తప్పులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇందులో ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ చాలామంది, సార్ నేను చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేశాను సార్, నాకు జాబ్ రాలేదు. సార్ హార్డ్ వర్క్ చేస్తే ఎందుకు రాలేదు సార్ అని చాలామంది డౌట్ ఉంటుంది. మరి నీకు ఎందుకు రాలేదు అనేది చెప్పాలి అంటే ఒక ఎక్స్పర్ట్ ఉండాలి కదా, దాని గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. ఓకే, నువ్వు ఉమేష్ చంద్ర దగ్గర నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఎందుకు రాలేదు. ఓకే, సో లేకపోతే సార్ ఉమేష్ చంద్ర స్పెషాలిటీస్ ఏంటి సార్, మనం మెటీరియల్ ఇస్తాం, మనం పర్ఫెక్ట్గా క్లాసెస్ కండక్ట్ చేస్తాం, మనం టాపిక్ వైజ్ టెస్టులు కండక్ట్ చేస్తుంటాం, మనం గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తుంటాం, ఫ్రీక్వెంట్గా డౌట్ సెషన్స్ పెడుతుంటాం, స్టడీ హాల్స్ ప్రొవైడ్ చేస్తుంటాం. ఓకే, వాట్ నాట్, నీకేం కావాలో అవన్నీ ఇచ్చే ఒకే ఒక సంస్థ. అంటే నువ్వు పోలీస్ అవ్వాలి అనుకుంటే, ఓకే, నీకు పర్ఫెక్ట్గా హెల్ప్ చేయగలిగిన ఒకే ఒక సంస్థ ఏంటంటే ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డోంట్ మిస్ దిస్ వాట్ వి సే గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ బై ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అప్ టు దట్, జై హింద్.